శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గంధర్వపురం గాణుగాపురం శ్రీ గురుడు నృసింహసరస్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 11వ రోజు ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. అంటే ఇంతకీ ఇవాళ ఏమిటి అంటే మఠాన్ని నిర్మాణం చేయడం, అలాగే త్రివిక్రమ భారతి అనేటువంటి పండితుడనని గర్వంతో విర్రవీగుతున్నటువంటి త్రివిక్రమ భారతి తాలూకా అహంకారాన్ని నాశనం చేయడం, తిరిగి అతనికి జ్ఞానోదయం కలిగించడం, ఈ లీలాఘట్టాలని కోటంరాజు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా మనకి అందించారు. ఆ లీలా వైభవాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. దత్తో నామస్మరణ అమలం కుర్వతా సన్నిధానే గుడాచారచరతి సహసా వాంఛితం ధాతుకామః నిత్యాకారం నిరుపమయ సత్సంపద మాదిహేతుం దత్తాత్రేయం వరద మనీసం భావయామి ప్రసన్నం. అంటే ఇక్కడ నామధారకుడు సిద్ధముని ప్రార్థిస్తే సిద్ధముని చెప్పినటువంటి విషయం ఏమిటంటే, గురులీలలు చాలా అత్యద్భుతాలు, ఇవి అగాధం, అపారం. ఇవి అత్యద్భుతమైనటువంటి నృసింహసరస్వాముల వారి తాలూకా కథా వృత్తాంతాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఏమిటి అంటే, ఏ పూర్వజన్మ సుకృతం వలనో మనల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే మారువేషంలో ఈ యతీశ్వరుడు రూపంలో మనకి భిక్ష కోసం మన ఇంటికి వచ్చాడు అని భావించుకుంటున్నారు. శ్రీవారి యందు ఎంతో దృఢమైనటువంటి భక్తిని పెంచుకుంటూ వారి కృపని మాటిమాటికి స్మరించుకుంటున్నారు. గత భాగంలో చెప్పుకున్నటువంటి దరిద్ర బ్రాహ్మణులకి దంపతులు ఇటువంటి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి లీల గురించి ఆ బ్రాహ్మణుడు తన ఇరుగు పొరుగు వారితో చెబుతూ, మరుసటి రోజు మామూలు ప్రకారంగా గ్రామంలో రైతులు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి, అయ్యా, ఎరువు మట్టిని మోయడానికి ఈరోజు మీ బర్రెని మాకు ఇవ్వవలసిందని అడిగితే, అందుకు బ్రాహ్మడు, నాయనా, చక్కగా పాలిస్తున్నటువంటి మా గేదెని నేటి నుంచి ఎరువు మట్టిని మీ తాలూకా మట్టి మోయడానికి ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఆ మాట విన రైతులు అవాక్కైపోయారు. ఏమిటయ్యా, ఇది పళ్ళు ఊడిపోయి ఇది పనికి మన ముసిలి గేదెకి ఈ పాలు ఇవ్వడం ఏమిటి అని రైతులు నవ్వారు. నవ్వి, చాలా విడ్డూరంగా ఉంది, ఏవి నిజంగా పాలిచ్చిందా చూపించు అన్నారట వాళ్ళు. అంటే వెంటనే రైతులు ఎదురుగుండానే వాడు ఆ బ్రాహ్మడు వెంటనే ఆ గేదెలకు పాలు తీసేట. ఇదిగో చూడు నాయన అంటే ఆ కడవ నిండగా పాలిచ్చింది. అది ఆ పాత్ర నిండాను. ఏది మా కంటి నిండా మేము చూస్తాం, ఒకసారి పితికి చూపించు అంటే ఎంతో ఆశ్చర్యంతో చూశారు వాళ్ళు. అలాగా ఈ నృసింహసరస్వాములు వారు ఏం చేశారంటే, సంగమ స్థలానికి కొత్తగా గొప్పనైనటువంటి వర్చస్సు కలిగినటువంటి సన్యాసి ఉన్నారు. వారు సంగమ స్థలం దగ్గర ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు కింద నివసిస్తున్నారు. ఇదంతా వారి మహిమా ప్రభావమే తప్ప ఇంకేమీ కాదు. మామూలు సన్యాసని మేము భావించాం, కానీ ఇప్పుడు వాడు కేవలం త్రిమూర్తి అవతార స్వరూపమే అని మాకు స్పష్టమైంది. ఎందుకంటే ప్రతినిత్యం ఆ మహానుభావుడు మా ఇంటికి మధ్యాహ్నం వేళ భిక్ష కోసం వచ్చేవారు. ఎంతో కృపతో భక్తవత్సలుడైనటువంటి గురునాథుడు నిరుపేదలమైనటువంటి మమ్మల్ని మా ఇంటిని ఎంచుకుని ఏ పూర్వజన్మ పుణ్య విశేషం చేతనో మా ఇంటికి భిక్షకు వచ్చారు అని భావించి వారికి నిత్యము భిక్షని ఇస్తున్నాము. అయితే నిన్నటి రోజున ఈ గొడ్డు గేదెని ఎవరూ తీసుకు వెళ్ళకపోవడం వలన మా ఇంటిలో ద్రవ్యం కరువైంది. ఏ పదార్థం లేకపోవడం వలన భిక్షాట నిమిత్తంగా నేను ఊరిలోకి వెళ్ళడం వలన గురుమూర్తి గారు భిక్ష కోసం రానే వచ్చారు. భగవంతుడా, ఇప్పుడు నేను ఏమిటి చేస్తానో అని నా భార్య లోపల మదన పడుతూనే ఉంటే, స్వామివారు వెంటనే, భయపడకు తల్లి, నీ గేదెని పాలు ఇస్తుంది, వెళ్ళి చూడు అని ఆ స్వామివారి తాలూకా వాక్కుని విశ్వాసంగా మా ఆవిడ తీసుకుని వెంటనే పాత్రను తీసుకుని వెళ్ళి వెంటనే పితికింది, పాలు వచ్చాయి వెంటనే. అందుకు గ్రామాధిపతి, ఇది గొడ్డుపోయినట్టు గొడ్డు గేదెని గ్రామంలో అందరికీ తెలిసిన విషయం, కానీ నువ్వు చాలా చోద్యం ఆశ్చర్యం చెప్తున్నావే అని వాళ్ళ కళ్ళ ముందు పితికి చూపించమని ఆ గ్రామాధిపతి అడిగితే, సరేనని వెంటనే పాత్రను తీసుకొచ్చి గ్రామాధిపతి కళ్ళ ఎదుట బ్రాహ్మడు గొడ్డు గేదెకి పాలు తీసి చూపించాడు. ఎప్పుడైతే ఆ పాత్ర నిండగా పాలు వచ్చాయో, వాళ్ళ కంటి ముందే ఎప్పుడైతే జరిగిందో, వెంటనే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం కోసం గ్రామాధిపతితో సహా వెళ్ళి
తీసుకుని వెళ్ళి స్వామివారి తాలూకా దర్శనం కోసం వెళ్ళారు. వెళ్ళి మొత్తం అంతా కూడా ఎప్పుడైతే సంగమ స్థలం దగ్గర ఔదంబర వృక్షం దగ్గర అద్భుతమైనటువంటి వర్చస్సుతో కాంతిపుంజమైనటువంటి నృసింహేశ్వర స్వాముల వారు ప్రకాశవంతమైనటువంటి వర్చస్సుతో కనిపించారో వెంటనే రాజుగారు ఎంతో భక్తిభావంతో సాష్టాంగ వందనం చేసి నిలబడి 2 చేతులు జోడించి గురుమూర్తిని ఇలా స్తుతించారు. అయ్యా జగద్గురు, మీకు జయము జయము. మహిమాన్వితమైనటువంటి మీ కృపకి అత్యద్భుతమైనటువంటి మీ లీలకు కోటి కోటి వందనాలు. మీరు త్రిమూర్తుల తాలూకా అవతారమే. మీ మహిమ మేము వర్ణించలేదు, మాకు తెలియదు. మమ్మల్ని ఆశ్చర్యపరిచినటువంటి లీలలు ఇది వర్ణించడానికి మాకు అసాధ్యం. మాయామోహం అనేటువంటి అంధకారంలో మునిగి ఉన్న మందబుద్ధులం మేము. జ్ఞానజ్యోతి స్వరూప, జగజ్యోతి స్వరూప, మమ్మల్ని ఉద్ధరించు. ఏ విశ్వకర్త, ఘోరమైనటువంటి సంసార సాగరంలో చిక్కుకుని మాయామోహాలతో చుట్టబడి మునిగి తేలుతున్నటువంటి అజ్ఞానులైనటువంటి మమ్మల్ని దయతో తరింపచేయవయ్యా అని శరణాగతి కోరుతూ నృసింహేశ్వర స్వాముల వారి చరణాలను పట్టుకుని సాష్టాంగ వందనం చేశాడు ఆ గ్రామాధిపతి. స్వామి, మమ్మల్ని కంటికి మీరు మానవ మాతృగా కనిపించినప్పటికీ సాక్షాత్తు విశ్వకర్తలైనటువంటి భగత్స్వరూపులై సుమా. ఈ సృష్టిని లీలగా రచించగలిగినటువంటి సమర్థులు మీ మహిమని వర్ణించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి నా వంటి అజ్ఞానికి సాధ్యం కాని పని. మానవ రూపంతో భక్తానుగ్రహార్థంగా మీరు మాకు కనిపిస్తేరే కానీ మీరు కేవలము చిన్మయ స్వరూపులు, జగద్రక్షకులు, మమ్మల్ని మీరే రక్షించవలసింది అని అనేక విధాలుగా గురుమూర్తిని స్తుతించాడు. అందుకు రాజుగారి భక్తిని, వినయాన్ని చూసి గురుమూర్తి ఎంతో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. తర్వాత గురుమూర్తి రాజును ప్రశ్నించాడు. నాయనా, మేము అడవిలో నివసించి తపస్సు చేసుకునే సన్యాసులం, నువ్వు ఇంత సంరంభంతో మా దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటి? భార్యాపుత్రుతులో సేవక సైన్య సమేతుడివై మా వద్దకి రావడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పు అని నృసింహేశ్వర స్వాములు వారు అడిగితే, వారి మాటలు విన్నటువంటి గ్రామాధిపతి అయినటువంటి రాజు చేతులు జోడించి వినయంతో పలికి, లోకోద్ధారం కోసం అవతరించినటువంటి మీరు, భక్తజనులు నిర్హేతుకమైనటువంటి కృపచేత తరింపచేసే మీరు అరణ్యవాసానికి ఎందుకు వెళుతున్నారు? భక్తులను ఉద్ధరించడం కోసం దివి నుండి భూకి దిగి వచ్చిన సాక్షాత్తు నారాయణ స్వరూపులైనటువంటి మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టి, మా ఇష్టానుసారంగా, భక్తజనుల ఇష్టానుసారంగా మీరు వారిని అనుగ్రహిస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని అనేక బిరుదాంకితములైన మాటల చేత వేద పురాణ శాస్త్రాదులు మాటిమాటికి కీర్తిస్తున్నప్పటికీ, భక్తవత్సల చిన్మయమూర్తి, మీ కీర్తి అంతులేనిది, అనుపమానమైనది, అపారమైనది. నా విన్నపాన్ని దయతో మీరు విని మా గాణుగాపుర మహాసంస్థానాన్ని పునీతం చేయండి. గురుమూర్తి నిత్యము మా గ్రామంలో నివసిస్తూ మీకు ఇష్టమైతే ఈ సంగమ స్థానంలో అనుష్ఠానం చేసుకోవచ్చు. కానీ మిగిలిన వేళల్లో మా గ్రామంలోనే మీరు నివసించాలనే పదే నేను ప్రార్థిస్తున్నాను. మీరు కోరిన చోట ఒక చక్కని మఠాన్ని నిర్మిస్తాను. అందుకోసం మీరు నివసించి మమ్మల్ని ఉద్ధరించాలి అని మాకు జ్ఞానోదయాన్ని ఉపదేశించి మమ్మల్ని తరింపచేయగలరని మిమ్మల్ని నేను శరణు కోరుతున్నాను అని అన్నాడు. రాజుగారు గురుమూర్తి తాలూకా చరణాలను పట్టుకుని భక్తిపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థించాడో, గురుమూర్తి తనలో ఇట్లు అనుకున్నాడు. ఏమని? మేము లోకానికి ప్రకటనమయ్యే సమయం ఆసన్నమైంది. సంకల్పించుకుని శిష్య పరంపరను విస్తరించవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రాజుగారి మనోరథాన్ని నెరవేర్స్తాను అని గురుమూర్తి తనలో తాను నిశ్చయించుకొని అప్పుడు వెంటనే బాహ్యంగా పలికారు. నీ అభీష్ట ప్రకారమే చేయవచ్చు, మేము ఇందుకు సమ్మతిస్తున్నాం. వెంటనే నృసింహేశ్వర స్వాములు వారు అంగీకరించినందుకు రాజు ఎంతో సంతోషంతో వెంటనే తన సేవక బృందాన్ని పురమాయించి తెచ్చిన పల్లకీని అలంకరించి అందులో స్వామివారిని కూర్చోబెట్టి స్వయంగా వారు పల్లకీని మోస్తూ ఉండగా గాణుగాపుర గ్రామం, గంధర్వపుర గ్రామాన్ని గురునాథుని తీసుకుని వెళ్ళడానికి బయలుదేరి ఆ పల్లకీలో అనేక విధములైనటువంటి మంగళగీత వాద్య ఘోషాలు మనోహరంగా వాయిస్తున్నారు. ఛత్ర పతాకాలతో అలంకరించబడినటువంటి వాహనాలు, ఏనుగులు, గుర్రాలు తన భార్యాపుత్రాదులతో బంధు సమేతంగా గొప్ప ఊరేగింపుతో ఒక గొప్ప మహోత్సవ స్ఫూర్తితో బయలుదేరింది. పల్లకి ముందు ఒకవైపు బ్రాహ్మణులు వేదస్వస్తి వచనాలు పలుకుతూ ఉంటే, మరొక వైపు మందిమాగదుల త్రిమూర్త్యాత్మక అవతార స్వరూపమైనటువంటి నృసింహేశ్వర స్వామి వారి బిరుదాలని ప్రాభవం పొగుడుతూ ఉంటే, ఆ విధమైనటువంటి అంగరంగ వైభోగముతో గొప్ప మహోత్సవాన్ని తలపింప చేసుకుంటూ రాజుగారు స్వామివారిని గొప్ప ఊరేగింపుతో తమ గ్రామంలోకి తీసుకుని వెళ్ళారు.
నగరవాసులంతమంది అనేక విధాలైనటువంటి హారతి పళ్ళేలను అలంకరించి స్వామివారు వస్తున్న మార్గంలో ఇరువైపులా నిలబడి నీరాజనాలు సమర్పిస్తూ ఉంటే గ్రామాధిపతి అయినటువంటి రాజు చేసిన గొప్ప వేడుకను చూసి నృసింహసరస్వాములు వారు అవ్యాజమైనటువంటి ప్రేమతో సంతోషించి ఈ విధంగా వారు ప్రవేశించినటువంటి గ్రామానికి పశ్చిమ దిశలో ఒక గొప్ప ఎత్తైన అశ్వత్థ వృక్షం ఉంది. దాని ప్రక్కన ఒక పాడుపడిపోయిన ఇల్లు కూడా ఉంది. చూడటానికి అది ఒక విధమైనటువంటి భయాన్ని కలిగించినటువంటి స్థలంగా కనిపించింది. ఆ వృక్షం మీద ప్రాణులందరినీ భయపెట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. చాలా కాలం నుంచి అశ్వత్థ వృక్షం మీద నివసిస్తున్నటువంటి బ్రహ్మరాక్షసుడు మనుషులని ఆహారంగా గ్రహిస్తూ అందుచేత ఆ అశ్వత్థ వృక్ష చుట్టుప్రక్కల వెళ్ళటానికి గ్రామంలో ప్రజలందరూ భయపడుతూ ఉంటే దానికి సమీపంలో ఎవరు గృహాలు కూడా నిర్మించుకోలేదు. ఇటువైపు ఎవరు రావడానికి కూడా సాహసించరు. ఒంటరిగా అశ్వత్థ వృక్షాన్ని వెళ్ళటానికి అందరూ భయపడుతున్నటువంటి సమయంలో గురుమూర్తి మహోత్సవాన్ని అశ్వత్థ వృక్ష సమీపానికి రాగానే తమ ఊరేగింపుని అక్కడ నిలబెట్టవలసిందిగా గురుమూర్తి ఆదేశించారు. నేను ఈ వృక్షం దగ్గరే నివసిస్తాను అని ప్రకటించారు. ఈ వృక్ష సమీపంలో నాకు మఠాన్ని నిర్మించండి అని గురునాథుడు రాజుగారిని ఆదేశించారు. గ్రామస్తులందరూ అయ్యా, ఈ అశ్వత్థ వృక్షం మీద ఒక భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షసు ఉన్నది. ఇటువైపు వచ్చినటువంటి మనుషులందరినీ ప్రాణాలని ఆ బ్రహ్మరాక్షసుడు చంపి తినేస్తున్నాడు. అది భయంకరమైనటువంటి రూపంతో రాత్రులందరూ సంచరిస్తున్నాడు. వాడు ఇటువైపు రావటానికి ఎవరూ సాహసించరు. ఇక్కడ ఇల్లు కూడా మేము కట్టుకోలేదు, అందుకు ఈ చెట్టు సమీపంలో ఇల్లు పాడుపడిపోయింది అని వాళ్ళు చెప్పారు గ్రామస్తులు. ఇంతలో అశ్వత్థ వృక్షం పైన బ్రహ్మరాక్షసుడు వెంటనే కిందికి దూకి ప్రత్యక్షమే అందరూ చూస్తుండగా స్వామివారి పాదాలపై పడి సాష్టాంగ వందనం చేసి వెంటనే భక్తిపూర్వకంగా స్వామివారిని ప్రార్థించి, స్వామి, నేను మహాపాపిని, అజ్ఞానమనే ఘోరమైనటువంటి అంధకారంలో చిక్కుకుని దుఃఖిస్తున్నాను. దయతో నన్ను తరింపజేయండి. మీ దర్శన మాత్రం చేతని నా పూర్వజన్మార్జిత పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రాణుల పట్ల నిర్హేతుకమైనటువంటి కృపను చూపించే దయాసాగర ప్రభు, నన్ను తరింపచేయి, నన్ను ఉద్ధరించు, నేను మీ శరణాగతుడని అని మొరపెట్టుకున్నాడు. అతని ప్రార్థనని విన్న గురుమూర్తి వెంటనే అతని శిరస్సు మీద తన దివ్యమైనటువంటి హస్తాన్ని పెట్టి అతడు మనుష్య రూపాన్ని ధరిస్తే అందుకు బ్రహ్మరాక్షసుడు వెంటనే స్వామివారి పాదపద్మాలపై పడి దొర్లుతూ ఆనంద బాష్పాన్ని కార్చి గురుమూర్తి బ్రహ్మరాక్షసును ఉద్దేశించి చెప్పాడు, నాయన, ఆలస్యం చేయకుండా నువ్వు నదీ సంగమానికి వెళ్ళి స్నానం చేసి వెంటనే పిశాచ శరీరం విడిపోతుంది. అప్పుడు నువ్వు ముక్తిని పొందుతావు. ఇక నీకు పునర్జన్మ ఉండదు అని అభయాన్ని ప్రసాదించారు. అక్కడికి చేరిన వాళ్ళంతమంది ఎంతో ఆశ్చర్యానికి లోని గురునాథును త్రిమూర్తి ఆత్మస్వరూప, త్రిమూర్తి అవతార స్వరూప, నీకు జయమజయమని కరతాళ ధ్వనులు మ్రోగిస్తూ దిక్కులు పిక్కటిల్లినట్లుగా జయఘోషలు పలికి ఒకరితో ఒకరు, ఈ మహాత్ముడు మామూలు మానవుడు కాదు సుమా, సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమే అని అందరూ వేనోళ్ల పొగిడారు. చేతులెత్తి నమస్కారం చేశారు అక్కడ గ్రామస్తులంతమంది. గురునాథులు ఆదేశించిన ప్రకారంగా అశ్వత్థ వృక్ష సమీపంలో చక్కని మఠాన్ని నిర్మింపజేసి ఆ మఠంలోనే నృసింహస్వామి వారి నివసించి నాటి నుంచి రాజు స్వామివారిని ధర్మపత్ని సమేతంగా వచ్చి షోడశ ఉపచారాలతో పూజిస్తున్నాడు. ప్రతినిత్యం అనేక విధ వాద్యాలతో మంగళగీతాలతో తమ సేవక బృందాన్ని వెంట వస్తూ ఉంటే వివిధ పూజా సామాగ్రితో ఎంతో వైభవంగా మఠాన్ని వెచ్చి గురుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ చేసుకుంటున్నాడు. అలాగా అయితే అనుష్ఠానానికి సంగమానికి వెళుతున్నప్పుడు ఆ భూపాలుడు తాను కూడా సేవక జన సమేతంగా స్వామివారి వెంట పాదచారి అయి వెళుతున్నాడు. తిరిగి వారు అనుష్ఠానాన్ని ముగించుకుని మఠానికి బయలుదేరినప్పుడు మధ్యాహ్నం వేళ పరివార సమేతంగా రాజుగారు ఆనందంతో మఠానికి తిరిగి వచ్చి వారికి వినయపూర్వకంగా నమస్కారం చేసి తమ తమ ఇండ్లకు చేరుకున్నారు. అప్పుడప్పుడు గురుమూర్తిని చక్కగా వైభవోపేతంగా అలంకరించబడినటువంటి అందోళికలో కూర్చోబెట్టి సర్వదళ సైన్య సమేతంగా ఊరేగింపులాగా వారి కీర్తిని, వారి లీలల్ని ప్రశంసిస్తూ ఊరి బయటకు తీసుకువెళ్ళి మైదానాలు, ఉపవనాలు మొదలైనటువంటి చోట్లలో కొద్దిసేపు విడిది చేసి మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. భక్తభక్తులైనటువంటి గురుమూర్తి భక్తులకు ఆధీనుడు కాబట్టి వారి మనోభిష్టాలు అనుకూలంగా వారిని సంతోషింపజేస్తూ వారి మనస్సుకు ఆనందం కలిగిస్తూ ప్రవర్తిస్తూ ఉండేవారు.
గురుమూర్తిని ఏ ఏ భావాలతో భక్తులు సేవిస్తారో వారు కూడా తమ భక్తులను ఆయా భావాలతో అనుసరించి అనుగ్రహిస్తారు. ఈ విధమైనటువంటి సంభ్రమం ప్రతినిత్యము గానుగాపుర గ్రామంలో జరుగుతోంది. గురుమూర్తి యొక్క మహిమలు, లీలలు, వారి నిర్మలమైనటువంటి కీర్తి దినదినం చుట్టుపక్కల గల గ్రామాలకి, నగరాలకి విస్తరించింది. గానుగాపురానికి కొంత దూరంలో కుమసి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక గొప్ప తపస్వి ఉండేవాడు. వారి పేరు త్రివిక్రమ భారతి. 3 వేదాలలో సాంఘంగా అరితేరినవాడు కాబట్టి త్రివిక్రమ భారతి అనే తాపసి నిత్యము మానసిక ఆరాధన చేస్తూ నిరంతరం నరహరిని ధ్యానించేవాడు. అయితే ఈ త్రివిక్రమ భారతీ స్వామి గానుగాపురంలో ఉన్నటువంటి నృసింహసరస్వామి వారి గురించి విని వారి లీలలు, వారి మహిమలని ఉన్న త్రివిక్రమ భారతి ఎంతో తలపోసేవాడు. అసలైన సన్యాసి కాదు నృసింహసరస్వాములు వారిని. ఇతడు డాంబికుడు. ఇతనికి సన్యాసాశ్రమాన్ని ఎవరిచ్చారు? ఒక సన్యాసిగా ఉండి పల్లకీలో కూర్చుని ఊరేగడం ఏమిటి? ఇది అత్యంత చోద్యంగా ఉంది అని వారిని మనసులో నిందిస్తూ ఉండేవాడు. అవతార స్వరూపులైనటువంటి గురునాథులు నృసింహసరస్వాముల వారు పరుల మనస్సుల మర్మాన్ని తెలిసినవాడు కాబట్టి మనోభావాలు వారి ముందు తెరచిన పుస్తకంలా ఉంటాయి కాబట్టి యతీశ్వరుడు తన మనసులో తనను నిందిస్తున్నాడని గుర్తించారు. గురుమూర్తి సర్వజ్ఞుడు కాబట్టి త్రివిక్రముడు తను నిందిస్తున్నాడని గ్రహించి వెంటనే చాలా ఎంతో అంటే అతను ఆరాధించినటువంటి నరసింహసరస్వామి వారి రూపంలో అతను ఎప్పుడూ కూడా ఎప్పుడైతే ఏ ఆరాధ్య దైవాన్ని ఆరాధించాడో ఆ స్థానంలో సాక్షాత్తు నృసింహసరస్వాములు వారి తాలూకా ఛాయాచిత్రం కనిపిస్తున్నది. కనిపించేసరికి దానికి త్రివిక్రమ భారతికి అర్థం కావటం లేదు. అర్థం కాకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. గురుమూర్తి ఈయనతో సంక్షిప్తంగా తెలియజెప్పి, రాజా, మరుసటి రోజు కుమసి గ్రామానికి వెళుతున్నాం. గురువాజ్ఞకి ఎంతో సంతోషించినటువంటి రాజు తన సేవక దళాన్ని, సైన్యాన్ని, గజతురగ పదాతి దళాలను అనేక విధాలుగా అలంకరింపచేసి తర్వాత పల్లకీని శోభాయమానంగా అలంకరించి అందులో దండ కమండలధారి అయినటువంటి నృసింహసరస్వామి వారు కూర్చోబెట్టి వివిధమైన వాయిద్యాలతో, వేదఘోషతో, మంది మాగదుల యొక్క బిరుదావళి ప్రశంసలతో ఒక గొప్ప అట్టహాసంగా గురుమూర్తిని తీసుకుని కుమసి గ్రామానికి వెళ్ళారు. ఈ విధమైనటువంటి ఉత్సవ శోభతో గురుమూర్తి కుమసి గ్రామానికి వెళుతూ ఉంటే త్రివిక్రమ భారతి అనే మునీశ్వరుడు మానసిక పూజను చేస్తూ ఉంటే వారు నిత్యము నరహరిని తన మనస్సులో ధ్యానించి మనసారా పూజిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే గురుమూర్తి గానుగాపురం నుండి బయలుదేరి కుమసి గ్రామం వైపు వస్తున్నాడో అప్పుడే త్రివిక్రమ భారతి మానసిక ఆరాధన చేయడానికి ధ్యానంలో కూర్చుని అతని పటంలో మనస్సులో నరహరి జాడ కనిపించలేదు. అలాగే అతని మనస్సులో నరహరి స్థిరంగా మనసుకు కుదరడం లేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ నరసింహ సరస్వతీ స్వామి వారు ఎప్పటిలాగే హృదయ కమలంలో సాక్షాత్కరించడం లేదు. తత్కారణం గురించి ఆయన ఈ విధంగా విచారపడుతున్నాడు. నా మనోపటనంలో ఈరోజు నరహరమూర్తి ఎందుకు కనిపించలేదు? నా తపస్సులో ఏమైనా లోపం ఉందా? సామర్థ్యం సన్నగిల్లిందా? లేదా వ్యర్థమైపోయిందా? ఏమిటి దీనికి కారణం? ఎంతో కాలం నుంచి నేను ఉపాసన చేస్తుంటే నా ఉపాసనామూర్తి నాకెందుకు ఇవాళ నాకు ప్రత్యక్షంగా కనిపించలేదు, ప్రత్యక్ష సాక్షాత్కారం ఇవ్వలేదు. మానసికంగా స్వామిని ఆహ్వానం చేసి నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనంలో కూర్చుండబెట్టి షోడశ ఉపచారాలతో నేను ఆరాధిస్తున్నానే. నేను ధ్యానం చేసిన వెంటనే నరహరిస్వామి అత్యద్భుతమైనటువంటి రూపంతో ప్రత్యక్షంగా నా ముందు దర్శనమిచ్చినటువంటి నరహరి ఈరోజు నాకు ఎందుకు కనిపించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని విచారపడుతున్నాడు. నృసింహసరస్వాముల వారు చమత్కారంగా ఒక దివ్యమైనటువంటి సన్నివేశాన్ని రచించి త్రివిక్రమ భారతి ఉత్సవ శోభతో వచ్చుతున్నటువంటి గురుమూర్తి యొక్క రాకను గమనించి ఎదురుగా వెళ్ళి 2 చేతులు జోడించి నిలబడి చూచేసరికి ఆ ఊరేగింపులో వాళ్ళకందరికీ దండకమండలాలు ధరించినటువంటి నృసింహసరస్వామి యొక్క స్వరూపంతో గోచరించారు. కానీ రాజుగారి సేవకదళ సైన్యం వెంట వస్తున్నటువంటి ఇతర భక్తుల శిష్యులందరికీ సర్వమును దండకమండలదారులైనటువంటి నృసింహసరస్వాముల వారు స్వరూపాన్ని త్రివిక్రమ భారతి కంటికి గోచరించింది. ఎంతో ఆశ్చర్యపడ్డాడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఇంతకుముందు గురుమూర్తి పట్ల తనకు కలిగినటువంటి అసూయ భావన పోయి సాష్టాంగ వందనం చేసి గురుచరణాలకి ధ్యానం చేసి అసంఖ్యాకమైనటువంటి గురుమూర్తి స్వరూపాలను చూసి అసలైనటువంటి గురుమూర్తి ఎవరో కాదు, ఇందులో ఎవరు చిన్న ఎవరు పెద్ద అనేటువంటి గురుమూర్తి ఎందుకున్నారా అనేటువంటి
అతనికి అంతుపట్టలేదు. గురుమూర్తిని గుర్తించడానికి అసమర్థుడయ్యాడు. అతని బుద్ధి భ్రమించింది. ఒక గొప్ప భ్రాంతిని పొందినటువంటి త్రివిక్రమ భారతికి ఏమీ తోచకుండా ఏమి చేయాలో బోధపడలేదు. ఇంతకు పూర్వం తనతో పాటు పొటమరించినటువంటి ఏ దంభము, ఏ డాంబికము, ఏ అహంకారం ఉన్నాదో అది వెంటనే మటుమాయమైపోయింది. అహంకారం పూర్తిగా పోయింది. అజ్ఞానం తొలగిపోయింది. అంతఃకరణం శుద్ధమైనటువంటి అద్దంలాగా నిర్మలమైపోయింది. వెంటనే గురుమూర్తిని త్రికరణ శుద్ధితో శరణు కోరి ఎంతో భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప జగద్గురు, అవిద్య అనేటువంటి అజ్ఞానమైనటువంటి అహంకారంతో నేను కట్టుమిట్టాడాను. స్వరూప జ్ఞానాన్ని నశించిపోయి అసమానమైనటువంటి మీ మహిమని తెలుసుకోలేకపోయాను. చర్మచక్షువులతో మిమ్మల్ని గుర్తింపగలిగే సామర్థ్యం ఎంతమాత్రం లేని భాగ్యహీనుడని, నిత్యము నేను ధ్యానించే నరహరి స్వరూపులు మీరేనని నిత్యం అయ్యింది నాకు. అవ్యాజమైనటువంటి ప్రేమతో, నిర్హేతుకమైనటువంటి కృపతో మీ నిజస్వరూపాన్ని ధరించి మీ అసలైనటువంటి స్వరూపాన్ని నాకు దర్శింపజేశారు. అయ్యా గురునాథ, మీ నిజస్వరూపాన్ని గుర్తించడానికి నాకు అసఖ్యంగా ఉన్నది. ఈ చర్మచక్షులతో ఇప్పుడు మిమ్మల్ని దర్శించలేకపోతున్నాను. సమస్త ప్రాణిలోకంలో వ్యాపించినటువంటి మీరు యతీశ్వరుడుగా అవతరించినటువంటి నరసింహస్వామి. ఈ నరసింహస్వామి సరస్వతిగా యతీశ్వరుడుగా నిశ్చయమైంది. నిజమైనటువంటి స్వరూపాన్ని గుర్తించలేకపోయాను. కాబట్టి నీవు నన్ను మాటిమాటికి డాంబిక సన్యాసి అని నిందించావు. నిత్యము నువ్వు నృసింహస్వామి వారికి మానస పూజ చేస్తున్నావు. కాబట్టి నీ భక్తిని చూసి నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను. అసలైనటువంటి దంభం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నాకు వివరించి చెప్పు. నీకు మనసులో హరి ఉన్నాడు కదా, అతనిని గమనిస్తూ అసలైన దంభం ఏమిటో నాకు వివరించి చెప్పు నాయన అని నృసింహస్వాముల వారంటే త్రివిక్రమభారతి వెంటనే గురుమూర్తికి సాష్టాంగ వందనాలు చేసి విన్నవించుకున్నాడు. సద్గురురాజా, నన్ను క్షమించు. నేను ఒక అవిద్యావంతుడిని. అజ్ఞాన అంధకారంలో కట్టుమిట్టాడుతూ మీ మహిమని గ్రహించలేకపోయాను. మందమతితో ఉన్నాను. నా బుద్ధి గడ్డి తిన్నది, భ్రష్టుపడ్డాది. నన్ను క్షమించండి. ఈ సమస్త విశ్వాన్ని తరింపజేయగలిగినటువంటి త్రిమూర్తుల అవతార స్వరూపమే మీరు. నన్ను చుట్టి ఉన్న అజ్ఞానం నన్ను మాయలో పడవేసింది. మాయామోహాంధకారం అనే మహాసముద్రంలో మునిగి పరమార్థం నిశ్చయంగా గమనించలేక కళ్ళు ఉండి కూడా పగటిపూట చూడలేనటువంటి గుడ్లగూబగా మారిపోయినటువంటి నిర్భాగ్యుడని స్వామి. పరంజ్యోతి స్వరూపంతో ప్రకాశించే మీరు నాలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి నన్ను ఉద్ధరించాలి స్వామి. ఈ సేవకుడిని క్షమించి ఉద్ధరించండి మహాప్రభు. అవిద్య, మాయా, అజ్ఞానం, అహంకారం అనే మహాసాగరంలో మునుగుతూ తేలుతూ ఇదేను. అవతలి ఒడ్డుకు తెలియక ప్రాపంచిక అలల తాకిడికి తట్టుకోలేక మునిగిపోయాను. స్వామి కృపాసాగర, దయతో జ్ఞానమనే నౌకలో ఓడలో నన్ను కూర్చోపెట్టి కరుణ అనే వాయువుని ప్రేరేపించి నన్ను అవతలి ఒడ్డుకి చేర్చగలరని ప్రార్థిస్తున్నాను. మీ కృపని, మీ అనుగ్రహాన్ని పొందిన వారికి దుఃఖం కానీ దోషం కానీ ఎలా ఉంటుంది? అటువంటి వాడికి దైన్యమే ఉండదు. వాడు కాలప్రభావంలో జయించి పరమాత్మలో తప్పక ఐక్యం పొందుతాడు. కలికాల మహిమని జయించి పరమార్థ మార్గంలో ప్రయాణిస్తాడు. మహాభారత సంగ్రామానికి ప్రారంభం అర్జునుడు వ్యామోహచిత్తుడై కొట్టుమిట్టాడుతున్న సమయంలో అతని వ్యామోహాన్ని పోగొట్టి కర్తవ్యోన్ముఖిని చేయడానికి నిర్హేతుకమైనటువంటి కృపతో శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి ఎలాగైతే చూపించాడో అలాగే మీరు ఈరోజు నాకు మీ విశ్వరూపాన్ని చూపించారు. భక్తవత్సలుడైనటువంటి గురునాథుని అనుగ్రహం వలన అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి అనంత మహిమని సంఘటించారు. భవసాగర నుంచి సులభంగా తరింపచేయగలిగే జగద్గురు మీకు జోహార్లు. నరసింహ సరస్వతి స్వామి, మీరు సాక్షాత్తు త్రిమూర్తియాత్మక స్వరూపులు కాబట్టి మీకు జయము జయము. మీ చరణారవిందములకు దర్శించి నేను కృతార్థుడనయ్యాను. అనాయాసముగా నా చేతికి రత్నమయమైనటువంటి చింతామణి లభిస్తే శేపదక్తులై బూడిద కుప్పలాగా మారిన నగరపుత్రుల మీదకి భగీరథుని ప్రయత్నముతో గంగ ప్రవహించి వారిని ఉద్ధరించినట్లుగా ఈ భవసాగరాన్ని మునిగి కట్టుమిట్టాడుతున్న అజ్ఞానినైన నన్ను మోహాంధకారం నుంచి తరింపచేయడానికి స్వయంగా విచ్చేసిన జగద్గురు మీకు సాష్టాంగ పడుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తిభావానికి వివసుడై విదరుని ఇంటికి వెళ్ళి విందు స్వీకరించినట్లుగా నిర్హేతుకమైనటువంటి కృపను వర్షించే సద్గురుమూర్తి నన్ను అనుగ్రహించడానికి దయాపయోనిధులైనటువంటి మీరే స్వయంగా నా దగ్గరికి విచ్చేశారు కదా. దీని ద్వారా భక్తవత్సలుడనే కీర్తిని ఇనుమడింపజేసినటువంటి మీ మహిమని దర్శింపజేసి నన్ను కృతకృత్యుడని చేసిన మీ చరణారవిందాలకి కోటి కోటి వందనాలు. జగద్గురుమూర్తి, మీ అనంతమైనటువంటి మహిమా ప్రభావం వర్ణించడానికి నేను అసమర్థుడని. నా మాటలు సరిపోవు. అసమాన మహిమాన్వితమైనటువంటి మీ గొప్పతనాన్ని, మీ లీలల్ని వర్ణించడానికి అల్పజ్ఞుడైనటువంటి నేను అసక్తుడని.
అని అనేక విధాలుగా గురుమూర్తిని శరణు కోరి అనుగ్రహించమని మాటిమాటికి ఎంతో వినమ్రుడై వినయపూర్వకంగా నమస్కారం చేస్తూ తనకు తోచిన విధంగా స్తుతిస్తూ నిరంతరం మానసికంగా తన స్వరూపంలో మనస్సులో ధ్యానం చేసి పూజిస్తున్నటువంటి అతని భక్తికి మెచ్చినటువంటి నృసింహేశ్వర స్వాముల వారు మరింతగా సంతోషించి తర్వాత అతనికి వరదానాన్ని ప్రసాదించారు. త్రివిక్రమ, నీ భక్తికి నేను మెచ్చుకున్నానురా, నేను సంతోషించాను. నీకు నిశ్చయంగా సద్గతి లభిస్తుంది. నీకు ఇక పునర్జన్మ లేదురా నాయన. పునరావృత్తిరహితమైనటువంటి సద్గతి నీకు సిద్ధిస్తుంది. నువ్వు ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడివై ఈశ్వరంలో ఐక్యం పొందుతావు అని నృసింహేశ్వర స్వాములు వారు అవ్యాజమైనటువంటి ప్రేమతో త్రివిక్రమ భారతిని పరిపూర్ణంగా అనుగ్రహించి గొప్ప వరాన్ని ప్రసాదించారు. వెంటనే స్వామివారు కుమసీ గ్రామంలో అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యులై క్షణమాత్రంలో గాణుగాపుర క్షేత్రమందలి మఠానికి చేరుకున్నారు. అందరూ సిద్ధమని అప్పుడే నామధారకుడితో చెప్తున్నాడు. ఒరే నాయన, గురుమహిమ అంటే ఏమిటో ఇప్పుడు బోధపడిందా? మానవ రూపంలో సంచరించే త్రిమూర్త్యాత్మక స్వరూపులే గురుమూర్తి అని గ్రహించు. గురుమూర్తి మహిమ ఎంత గొప్పదో నీకు వివరంగా చెప్పాను నీకు. ఇటువంటి పరమపురుషుడు గంభీరుడైనటువంటి నృసింహేశ్వర స్వామి వారు ఎవరో నరుడని భావిస్తారో వారు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారు. 7 జన్మల వరకు నరకలోకంలో నివసిస్తారు. వేదములు, శాస్త్రములు, పురాణాలన్నీ గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే పరమేశ్వరుడని ఘోషించి ఎలిగించి తాడుతున్నాయి. అందువలన గురుమూర్తియే త్రిమూర్తియాత్మక స్వరూపమని దృఢంగా నిశ్చయంతో గురుచరణమునే శరణాగతి అవ్వాలి. శరణు పొందితి దీనుడు కరము నీకు ప్రణతి సేతును కరుణించు పరమపురుష దిక్కులేదయ్యా నీకన్నా దేవదేవ అని దృఢమైనటువంటి బుద్ధితో నిశ్చయం చెంది గురు చరణాబ్జాలని శరణు పొందాలి. చివరికి గురునాథుని చరణారవిందాలయందు లీనం కావాలి. అమృతమయమైనటువంటి చలివేంద్రములందు గురుచరిత్రం అనే కామధేను ప్రతిష్ఠించబడింది. జ్ఞానజనులు అంతమంది కూడా గురుచరిత్ర అనే కామధేను యొక్క దుగ్ధాన్ని కడుపార అంటే ఈ పాలని కడుపు నిండా గొంతుల వరకు తాగుతూ అని సిద్ధముని నామధారకుడు చెప్పిన విధంగా అమృతమయమైనటువంటి గురుచరిత్రను విస్తరించి మనకి అందించినటువంటి మహానుభావులంతమందికి కూడా నేను శిరస్సు వంచి ముందుగా గంగాధర సరస్వతి స్వామివారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ దానిని సూక్ష్మంలో దాన్ని తీసుకొచ్చి మనకి సూక్ష్మాతి సూక్ష్మంలో దాని భావాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చేసినటువంటి కోటనరాజు శ్రీనివాసరావు గారి దంపతులిద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ అందరికీ కూడా తప్పనిసరిగా నృసింహేశ్వర స్వాముల వారి యొక్క కృపాకటాక్షములు అందరిపైన ఉండాలని నేను మనసారా కోరుకుంటూ శుభం భూయాత్.